అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్త్రీ శక్తి అనేటువంటి కార్యక్రమాన్ని, మహిళలకు ఉచిత బస్సు అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూ జరిగింది. ఇప్పుడే ఒక గంట క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ఉండవల్లిలో ప్రారంభించడం అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా మహిళలు దూరాభారం వల్ల ప్రయాణాలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులుండి వ్యాపార కార్యక్రమాలు కానివ్వండి, ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, వీటికి హాజరు కాలేకపోతున్నటువంటి పరిస్థితిని చూసి ముఖ్యమంత్రి గారు ఉచిత బస్సు అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా కేవలం మహిళలు మాత్రమే కాకుండా ట్రాన్స్జెండర్స్ ను కూడా భాగస్వాములు చేయడం, ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన. మహిళలని ఇచ్చి ట్రాన్స్జెండర్స్ ని ఎవరు చూస్తారనేటువంటి మాట ఎంతో కాలంగా ఉంది. సమాజంలో సరైనటువంటి ఆదరణకి నోచుకున్నటువంటి ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇందులో భాగస్వామి కల్పించడం, తద్వారా ప్రధానంగా పల్లి వెలుగు కానీ, అల్ట్రా పల్లి వెలుగు కానీ, ఇతరత్ర ఏవైతే ఎక్స్ప్రెస్లు కానీ ఉన్నాయో వాటన్నిటిలో కూడా రమారమి మన జిల్లాలో అయితే 186 బస్సులు రమారమి 56,000 కిలోమీటర్ల పైచిలకు తిరగడానికి అవకాశం కల్పించే విధంగా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా సూపర్ లగ్జరీ నాన్ స్టాపుల్లో మాత్రం అవకాశం ఉండదు. అయితే పేద వర్గాల వారికి చాలా ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది కనుక వారికి ఉపయోగపడే అన్ని బస్సుల్లో కూడా వారికి అవకాశం దొరుకుతుంది. అట్లా మాట్లాడుతూ ఉన్నాయి. నిజానికి ప్రతిపక్షం అనేది ఈ రాష్ట్రంలో లేనే లేదు. ఎందువల్లంటే నిన్న జరిగినటువంటి పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలతోటి ప్రతిపక్షం అసలు ఈ రాష్ట్రంలో లేదనేటువంటి మాటే మనకి తేలిపోయింది. వారు మా కంచుకోట్లని చెప్పుకున్నటువంటి ప్రాంతాల్లోనే కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితికి ఆ పార్టీ పడిపోయిందంటే ఇవాళ వారి పట్ల ప్రజలు ఎంత వ్యతిరేకంతో ఉన్నారో అర్థమవుతోంది. ఈ ప్రభుత్వం ప్రజలకు ఎందుకు నమ్మకం కలుగుతోందంటే తల్లికి వందనం లాంటి కార్యక్రమాన్ని చేయటువంటి సామాన్యమైన విషయం కాదు. ఎవరో ఇంట్లో ఒకళ్ళకి ఇవ్వడం కాదు, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అంటే అది సాహసోపేతమైన నిర్ణయం. అలా చేస్తున్నారు కనుకే ఇవాళ రాష్ట్రంలోని ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు, అన్ని ప్రాంతాల్లోనూ కూడా కూటమి ప్రభుత్వం పట్ల మక్కువ చూపిస్తున్నటువంటి ప్రజానీకం రోజు రోజుకి పెరుగుతున్నారనేటువంటి వాటిని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ఇవాళ మన రాజమండ్రిలో ప్రారంభించుకోవడం అనేటువంటిది ఆనందంగా ఉంది. మహిళలందరూ దీన్ని ఉపయోగించుకోవాలి, ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలనేటువంటి మాటని మరొకమారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ప్రవేశపెట్టిన సూపర్ 6 సూపర్ హిట్ అయింది. పెన్షన్ 4,000 చేస్తున్నాం, దివ్యాంగులకు 6,000 చేస్తున్నాం, పూర్తిగా బెడ్ రిటర్న్ అయిన వారికి 15,000 చేస్తున్నాం. అలాగే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సుమారు 67,27,000 మంది పిల్లలకి, ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కూటమి ప్రభుత్వం ఇచ్చిందని ఈ రోజున గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే అన్నదాత సుఖీభవ కిందన మొదటి విడత కింద 7,000 ఇవ్వడం జరిగింది. దీపం పథకం కింద ఇప్పటికే 2 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ స్త్రీ శక్తిని అధికారికంగా లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ మహిళలు పండగ వాతావరణం కనబడతా ఉంది. ఎన్నికల ముందు మేము హామీలు ఇచ్చినప్పుడు సూపర్ 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ చాలా మంది ఇది అమలు చేయలేరు, అమలు చేసే అవకాశాలు లేవన్నారు. కానీ మొదటి సంవత్సరంలోనే సూపర్ 6లో ఉన్న 90% హామీల్ని అమలు చేసిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వానికి. ఈరోజు స్త్రీ శక్తి కింద మహిళలు, బాలికలు ఉచిత ప్రయాణాన్ని బస్సులో ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఈరోజు స్త్రీ శక్తి కింద
మహిళలు బాలికలు అందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం. అధికారికంగా జిల్లా మంత్రులు దుర్గేష్ గారు, కలెక్టర్ గారు, తోటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించుకోబోతా ఉన్నాం. కేవలం మహిళా సాధికారత, మహిళలకు ఊరట కలిగించాలి. వాళ్ళకి ఏదైతే ప్రయాణంలోని ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా, ఆర్థికంగా ఏ విధమైన ఇబ్బంది అనేది ఉండకుండా ఈ స్త్రీ శక్తి అనే కార్యక్రమాన్ని శ్రీకారం ప్రభుత్వం తీసుకుంది. ఆర్థిక పరమైన భారాలు ఉన్నా ఎక్కడ కూడా వెనకడుగు వేయట్లేదు. ఒక తల్లికి వందనంలోనే 10,000 కోట్లు ఈ కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్న విషయం ప్రజలు గమనించాలి. ఒక పక్కన ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా అమలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మొన్ననే D2D సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి వెళ్ళి ఎక్కడికక్కడ ప్రజల యొక్క స్పందన తెలుసుకున్నాం. 90% మంది ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుంది, ప్రజాప్రతినిధి పరిపాలన బాగుంది, ప్రజలకి అవసరం ఏదైతే ఉందో అవన్నీ కూడా చేస్తున్నారు. ఇచ్చిన హామీలే కాదు, ఎవరి హామీలు కూడా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ప్రజలందరూ కూడా మా దగ్గర తెలియజేస్తా ఉన్నారు. ఇది ప్రజాప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. తప్పకుండా ప్రజల్ని ఒకటే కోరుతా ఉన్నాం. మీరు 2014-19లోని ఈ రాష్ట్రాన్ని ఒక దారిలో పెడితే 2019లో మీరు ఒక తప్పు నిర్ణయం తీసుకున్నారు. ఆ తప్పు నిర్ణయం వల్ల 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలోని వాక్స్ వ్యాక్స్ తో పాటు అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. ఎవరు అతీతం కాదు. ఆ ఇబ్బందులు ఎలా ఉన్నాయో మీరు అందరూ కూడా మరవలేనివి. నేను ప్రజల్ని కోరుతా ఉన్నా, కూటమి ప్రభుత్వం ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నా ఎక్కడ వెనకడుగు వేయకుండా ఇచ్చిన హామీలు అమలు చేస్తా ఉన్నా. మీరు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, వెన్నంటే ఉండండి. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఈ దేశంలో ఉన్న ఈ మిగతా 28 రాష్ట్రాలతో ఈ రాష్ట్రం పోటీ పడే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకెళ్తుందని తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.